So now and then I take my cases a class. So ఎంతమందికి సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ ఐడియా ఉంది? హౌ మెనీ పీపుల్? ఎంతమందికి సూపర్ క్లాస్ ఐడియా అండర్స్టాండింగ్ ఉంది? రాధాకృష్ణమూర్తి అండి, బాపట్ల నుండి. నాకు అండర్స్టాండింగ్ ఉందండి. క్లాసులు ఫాలో అవుతున్నాను మన మాస్టర్ డాక్టర్ గారు. ఓకే ఓకే. ఇంకెవరికి ఐడియా ఉంది సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్? ఓకే అరవింద, గుడ్. ఇట్ షుడ్ నాట్ బి ఒక సైడ్ నుంచి ఉండకూడదు, బోత్ సైడ్స్ నుంచి ఉంటే ఎప్పుడైనా సెషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మహతి, ఐ నో, ఐఎమ్ న్యూ టు దిస్ కాన్సెప్ట్. ఓకే ఫైన్. Even if it is new, if you start learning now, uh, పోతూ వెళ్తూ you will have a good understanding. Sensation method, ఈ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ లో కేసెస్ you can solve better than repetition any other methods. ద పాత్ ఈజ్ అంటే కొంచెం డెప్త్ ఉంటుంది, కొంచెం ఒక్క పిసరు. It is like an ocean, but if you start it now, you will know there are, we do a few mistakes, but we learn from the mistakes. చేస్తూ చేస్తూ ఉంటే you will learn and you will get very good results in the cases. Only one thing is కన్సిస్టెంట్ గా నేర్చుకోవటం. అది చేస్తూ ఉండటం వలన we get results. Only one thing, learning daily, daily. Even yesterday నేను నిన్న ఇక్కడ బెంగళూరులో శంకరన్ సార్ రిలే ముంబై నుంచి లైవ్ క్లాస్ అయింది, అది అటెండ్ అయ్యి వచ్చాను. వెరీ గుడ్ లెర్నింగ్. 10 మెంబర్స్ ఉన్నారు, అందరూ చాలా సీనియర్ డాక్టర్స్. ఇట్స్ ఏ కేస్ ఆఫ్ సైలీషియా సార్ చూపించారు. ఎవ్వరు మొత్తం 5 or 6 రిలే సెంటర్స్ నుంచి అటెండ్ అయ్యారు ఆ కేసు. నోబడీ కేమ్ టు ద ఐడియా ఆఫ్ సైలిషియా ఎక్సెప్ట్ ఫర్ వన్ పర్సన్. ఆల్మోస్ట్ ఒక 50 to 60 మెంబర్స్ క్లాస్ అటెండ్ అయ్యారు, డిఫరెంట్ డిఫరెంట్ రిలే స్టేషన్స్ నుంచి. ఎవ్వరు అండర్స్టాండింగ్ కి రాలేకపోయారు. సింపుల్ రెమెడీ అనుకుంటాము, బట్ సార్ ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అది వై హీ గేవ్ సైలీషియా అని. వెరీ గుడ్ లెర్నింగ్ అన్నమాట. వి డూ మిస్టేక్స్, బట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. అది నిన్న క్లాస్ నుంచి అండర్స్టాండింగ్. ఈరోజు ఐ వాంట్ టు గివ్ టూ సాల్వ్డ్ కేసెస్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, ఫ్రమ్ మై ప్రాక్టీస్. వన్ కేస్ ఇట్ ఈస్ డయాగ్నోస్డ్ కేస్ ఆఫ్ ట్రైజెమినల్ న్యూరాలజియా. వన్ మోర్ కేస్ అది పీసీఓడి. షీ కేమ్ విత్ అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 28, అంటే ఇన్ఫర్టిలిటీ ఇన్స్పైట్ ఆఫ్ చాలా ట్రయల్స్ అయినా కూడా ఆ, తనకి తను కన్సీవ్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ షీ హ్యాడ్ సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ రైనోరియా, రెండు కంప్లైంట్స్ తో. సో ఈ టూ కేసెస్ డిస్కషన్ నేను చేసుకుందాం. వన్స్ ఒక కేసు అయిపోయినాక ఏమైనా డౌట్స్ ఉంటే యూ జస్ట్ ఆస్క్ మీ ఎనీ డౌట్ ఇఫ్ యూ హ్యావ్. ఇంకా టైం ఉంటే వన్ మోర్ కేస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ కేస్ వచ్చేసి షీ ఈజ్ 32-year-old ఫీమేల్. నా దగ్గరకి కేస్ 2023 జూన్లో వచ్చింది. ఇట్స్ ఎ కేస్ ఆఫ్ ట్రైజెమినల్ న్యూరాలజియా. సో దే బిలీవ్ ఇన్ హోమియోపతి, బట్ దిస్ మెథడ్ వచ్చిన వెంటనే, సో వాట్ ఎవర్ యూ హ్యావ్, ఎవ్రీథింగ్ యూ టెల్ మీ, I'll just take it down, and then if I have anything to ask, I'll ask after your explanation is done. That's what I told her. కేసు ఇలా స్టార్ట్ అయింది. బీటెక్ లో టూత్ ఇన్ ద లోవర్ జా పెయిన్ వచ్చింది. అది 2011లో అంట, వెన్ షీ వాజ్ డూయింగ్ బీటెక్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశారంట. మళ్ళా మ్యారేజ్ అయింది 2013లో. 2015 ఎండ్లో పెయిన్ చాలా ఎక్కువైపోయిందంట. అగైన్ మళ్ళా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేశారంట.
పెయిన్ చాలా ఎక్కువైందంట. షీ యూస్ టు వర్క్ ఇన్ ద ఆఫీస్, నాట్ ఏబుల్ టు ఈట్. అప్పుడు అంత పెయిన్ ఉన్నా కానీ ఎవరికి ఏం అర్థం అవ్వలేదంట ఎందుకు ఇదిలా అవుతుంది అనేసి. అస్తమానం వెళ్ళటం, లోకల్ అనస్థీషియా తీసుకోవటం, వచ్చేయటం, అలా ఫ్యూ టైమ్స్ చేశాక నెంబర్ ఆఫ్ డాక్టర్స్ దగ్గరికి తిరిగితే వన్ ఆఫ్ ద డాక్టర్ డయాగ్నోస్ చేసి అది ట్రైజెమినల్ న్యూరాలజియా అనేసి అది డయాగ్నోస్ చేశారు. అంటే ఈ లోవర్ జాలో ఒక టూత్ పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ ఇవన్నీ ఇంకా డిస్క్రైబ్ చేస్తారు తను. అది అన్నమాట. ట్రైజెమినల్ న్యూరాలజియాగా వన్ ఆఫ్ ద డెంటిస్ట్ డయాగ్నోస్ చేశారు. లెఫ్ట్ సైడ్ టూత్ టిల్ హోల్ జా, లెఫ్ట్ సైడ్ మొత్తం మొత్తం జా జా అంతా చాలా సివియర్ పెయిన్ వచ్చేస్తూ ఉంటది. ఇంజెక్షన్స్ ఇచ్చారంట, చాలా తీసుకుందంట, లోకల్ అనస్థీషియా, పెయిన్ కిల్లర్స్ అన్నీ అయిపోయి 2016లో షీ కన్సీవ్డ్ డ్యూరింగ్ దట్ టైం. ఆ టైంలోనే అప్పుడు ఫీటస్ గ్రో అవ్వలేదు, అబార్షన్ అయిపోయింది. అదే టైంలో మళ్ళా యుఎస్ వెళ్ళొచ్చారు. దెన్ అగైన్ షీ కన్సీవ్డ్ ఇన్ 2017. ప్రాబ్లం ప్రెగ్నెన్సీ అంతా తనకి ఏ ప్రాబ్లము లేదు. చాలా పెయిన్స్ ఇలాంటి క్రానిక్ ఇష్యూస్ ప్రెగ్నెన్సీలో మాస్క్ అయిపోతూ ఉంటాయి. నా దగ్గర కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. సో క్రానిక్ గా కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కంప్లీట్ గా నో సిమ్టమ్స్ ఏమీ ఉండవు. అగైన్ వన్స్ బేబీ డెలివరీ అయిపోతుంది, అగైన్ ఇట్ స్టార్ట్స్. ఇలాంటి కేసెస్ కొన్ని ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ఇట్. ప్రెగ్నెన్సీలో అసలు ఏ ప్రాబ్లము, ఏ పెయిన్, నథింగ్ హ్యాపెండ్. అగైన్ మళ్ళా 2018 ఫెబ్లో పెయిన్ మళ్ళా స్టార్ట్ అయిపోయింది. ఆ టైంలో తను షీ వాజ్ లాక్టేటింగ్. ఫైనల్ గా ఏం చేశారు అంటే లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడ ఉన్న నర్వ్ని బర్న్ చేసేసారు, అక్కడ ఉన్న నర్వ్ని. అది ఆ లేజర్ ట్రీట్మెంట్ అయిపోయినాక పెయిన్ బాగా ఇంకా సివియర్ అయిపోయింది. ఇంకా ఫ్రీక్వెంట్ గా ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ గ్రాడ్యువల్ గా వస్తూ వెళ్తూ ఉంది. మళ్ళా ఆఫ్టర్ పాండమిక్ అగైన్ కన్సీవ్డ్, కానీ ఈసారి ప్రెగ్నెన్సీలో పెయిన్ ఇంక్రీజ్ అయిపోయింది. 9th మంత్ స్టార్ట్ అయినాక అప్పుడు పెయిన్ కొంచెం తక్కువైందంట. కాంట్ టాక్ వెన్ దెర్ ఈస్ పెయిన్. పెయిన్ ఉన్నప్పుడు మాట్లాడలేరు, గట్టిగా మాట్లాడలేరు. పిల్లలు ఏమైనా అడిగితే మాట్లాడటం మానేస్తా, ఆ అరవాల్సి వస్తుందేమో అని, పిల్లల మీద అరవాల్సి వస్తుందేమో అని. ఒక కిడ్ 1.5 year old ఆ టైంకి నా దగ్గరికి వచ్చేసరికి సెకండ్ కిడ్ లాక్టేషన్ స్టాప్ చేసేసారు. పెయిన్ చాలా సివియర్ గా ఉంది 1 month నుంచి. పెయిన్ ఇన్ జా, ఇయర్, హెడేక్, మాడు లాగుతుంది. ఇన్ బిట్వీన్ యూజ్డ్ హోమియోపతి ఫర్ 2 months. ఎక్కడో వాడారంట, పెద్దగా ఏం రిలీఫ్ రాలేదు. ఇంకా అదర్ కంప్లైంట్స్ లో కేసు అంతా ఆవిడే చెప్పింది, పెద్దగా నేను అడగకపోయినా. డెలివరీలో హెయిర్ ఫాల్ చాలా, ఆఫ్టర్ డెలివరీ హెయిర్ ఫాల్ చాలా ఉంది. హిస్టరీ ఒకటి చెప్పింది. ఏంటి అంటే నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు రైట్ సైడ్ అప్పర్ జాలో పన్ను మీద పన్ను ఉండేదంట. ఒక పన్ను మీద ఒక పన్ను, ఆ పన్ను మీద పన్ను బాగలేదు అని చెప్పేసి అంటే కాస్మెటిక్ పర్పస్ తీయించేసుకుందంట. అదొకటే హిస్టరీ చెప్పింది. మేబీ బికాస్ ఆఫ్ ఇట్ ఏమో అని ఒక చిన్న డౌట్. బట్ వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సో ఇవన్నీ చెప్పాక ఐ ఆస్క్డ్ హెర్ వాట్ ఈస్ బాదరింగ్. ఐ కాంట్ టాక్. 2 జాస్ నొక్కి పెట్టి ఉంచుతాను. కంటిన్యూస్ ఫ్లోలో మాట్లాడితే నో ఇష్యూస్, ఆపి మళ్ళా మాట్లాడాల్సి వస్తే మళ్ళీ దెన్ ఇట్ ట్రిగర్స్. పూర్తిగా తగ్గిపోవటం లేదు, ఆన్ అండ్ ఆఫ్. పెయిన్ ఉన్నప్పుడు ఐ కెనాట్ రిప్లై. మళ్ళా తిరిగి తిరిగి ఆ క్వశ్చన్ అడిగితే కోపం వచ్చేస్తుంది, అరిచేస్తాను. ఎవరైనా కానీ ఐ టెల్ దెమ్ డోంట్ టాక్ ఫర్ ఫ్యూ మినిట్స్ అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోతా. జనరల్ గా కోపం ఉండదు నాకు, సడన్ గా కోపం వచ్చేస్తుంది, వెంటనే తగ్గిపోద్ది. నన్ను వదిలేస్తే బాగుండు కాసేపు అనిపిస్తుంది. అలోపతి డాక్టర్స్ టోల్డ్ దేర్ ఈస్ నో సొల్యూషన్ యూజింగ్ టెగ్రిటాల్ టాబ్లెట్ వైల్ పెయిన్. ఇంకా దీనికి సొల్యూషన్ లేదు, టెగ్రిటాల్ టాబ్లెట్ ఇచ్చారు, పెయిన్ ఉంటే వేసుకోమని చెప్పారు.
స్లీప్ అడిగాను. స్లీప్ చాలా బాగుంటుంది. పెయిన్ ఉంటే మాత్రం అసలు నిద్ర రాదు. అటు ఇటు తిరుగుతూ ఉంటాను. పాప ఏడ్చిన, బాత్రూమ్కి లేచిన, సడన్ గా లేస్తే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. పెయిన్ ఎగ్రవేషన్ ఇనిషియలీ వైల్ ఓపెనింగ్ ద మౌత్, అగ్రవేషన్ కాఫీ తీసుకున్నప్పుడు, తినేటప్పుడు. ఓకే, స్లీప్ అయిపోయినాక డ్రీమ్స్ గురించి అడిగాను. గ్రాండ్ పేరెంట్స్ వస్తూ ఉంటారు, ఇంట్లో జరిగే వస్తూ ఉంటాయి. ఆ షీ యూస్ టు గెట్ సెక్షువల్ డ్రీమ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇవన్నీ. ఫియర్స్ వచ్చేసి దెయ్యం సినిమా అవి చూసుకుంటే సడన్ గా దడుచుకుంటూ ఉంటారంట. 5 ఇయర్స్ బ్యాక్ జాబ్ మానేశాను. మళ్ళా అది ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే భయం. పిల్లల్ని అక్కడ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ ఆలోచనలు. హాబీస్. నౌ వాంట్స్ టు స్లీప్. ఐ డోంట్ హ్యావ్ అ మైడ్. పెయింటింగ్ చాలా ఇష్టం. ఫర్ ఆర్ట్ క్లాసెస్ ఐ ఆమ్ గోయింగ్ అగైన్. ఐ లవ్ గోయింగ్ అవుట్. ఫాదర్ నెవర్ అలౌడ్ అస్ టు గో అవుట్, బట్ మై హస్బెండ్ అలౌస్ మీ టు గో అవుట్. హస్బెండ్ టెల్స్ మీ టు గో అవుట్ ఇఫ్ ఐ వాంట్ సంథింగ్. ఎక్కడికైనా వెళ్తే బాగున్ను అని అనిపిస్తుంది. ఫీల్ లైక్ ఇంట్లోనే ఉండిపోతున్నాను. ఎక్కడికైనా వెళ్తే బాగున్ను. ఫాదర్ ఎక్కడికి పంపించలేదు. అయితే ఏమనిపించేది? అది నా క్వశ్చన్. ఫ్రీగా వదలలేదు. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. హీ యూస్ టు డ్రాప్ అండ్ పికప్ ఎనీవేర్. 3 months బ్యాచులర్ లైఫ్. ఆ ఫ్రెండ్స్ తో కలిసి తిరగటం. తను జాబ్ చేసేవాళ్ళు ఆ టైంలో. తిరగటం. ఐ మిస్డ్ ఇట్. 23 years కే మ్యారేజ్, 27 years కే కిడ్స్. హియర్ ఐ ఆమ్ ఫ్రీ. నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫ్రీడమ్ వెన్ ఐ ఆమ్ విత్ హస్బెండ్. డిపెండెన్సీ ఈజ్ మోర్ ఆన్ ఫాదర్ బిఫోర్ జాబ్. హీ ఈజ్ మోర్ సపోర్టివ్. ఫైనాన్షియల్ డిపెండెన్సీ. ఇండిపెండెన్సీ ఉంటే తిరగటం బాగుండేది. నేచర్ చూడటం ఫ్రీగా అనిపిస్తుంది. కిడ్స్ తర్వాత బయట ప్రపంచానికి దూరం అయ్యాను అనిపిస్తుంది. పాప పాపకి డిపెండెన్సీ. నేనే ఉండాలి. వాంట్ టు గో అవుట్ బట్ కాంట్ గో అవుట్. వదిలి వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్ళలేను. ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. ఐ డోంట్ ఓవర్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ మ్యాటర్స్. చిన్నప్పటి నుంచి మనుషులు కావాలి, మాట్లాడాలి. తిండి లేకపోయినా ఓకే, మనుషులు మాట్లాడకపోతే నచ్చదు. ఇఫ్ యు ఆర్ గివెన్ 1 day టు గో అవుట్, దిస్ ఈస్ వాట్ మై క్వశ్చన్ వాజ్. ఆ, ఇలా మీ ఒక 1 day లో మీరు బయటికి 1 day మీకు వచ్చింది అంటే ఏంటి, ఎలాంటి ప్లేసెస్కి వెళ్తారు? తెలిసిన ప్లేస్ ఓకే, కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఆ తిరగటం మాత్రం చాలా ఇష్టం. చిన్నప్పుడంతా అలర్జీస్ ఉండేవి, స్కిన్ అలర్జీస్. చాలా హోమియోపతి మెడిసిన్స్ వాడాము. 6 months తగ్గిపోయింది. డస్ట్ అలర్జీ అవి ఉండేవి. ప్రెగ్నెన్సీలో మజిల్ క్రాంప్స్. సెకండ్ ప్రెగ్నెన్సీ ముందు మినిమల్ గా పీసీఓఎస్ వచ్చింది, బట్ తగ్గిపోయింది. ఇంకా ఇంకా వేరే ఏమైనా అని అడిగాను. అడిగితే ఆ ఫాదర్ సైడ్ అందరూ కూర్చొని మాట్లాడుకోరు. అందరూ కలిసి కూర్చొని భోజనం చేయరు. ప్రాబ్లం వస్తే డిస్కస్ చేసుకోరు. మాట్లాడుకోలేనప్పుడు అక్కడ ఉండడం దేనికి? ఆ డిస్టెన్సింగ్ నచ్చదు. అలవాటు లేనిది ఇప్పుడు ఎందుకు? ఐ డోంట్ డిస్కస్ విత్ ఫాదర్. అతనికి చాలా కోపం. కూర్చొని మాట్లాడుకోవాలి ఏదైనా. వై డు యూ డ్రాగ్ అ ప్రాబ్లం? నాకంటూ ఒక మనిషి తోడు కావాలి. అయితే ఫర్ వాట్ అని అడిగాను. కష్టం సుఖం చెప్పుకోవడానికి. భారం తగ్గుతుంది, షేర్ చేస్తే బాధ తగ్గుతుంది. సో ఎక్స్ పర్సన్ హ్యాస్ నో వన్ టు షేర్. నా క్వశ్చన్ ఇది. అలా చెప్పారు కదా. సో ఒక ఎక్స్ పర్సన్ కి ఎవరు లేరు షేర్ చేసుకోవడానికి అంటే ఎలా ఉంటుంది? అంటే చాలాసేపు ఆలోచించింది. నో ఆన్సర్. నా మదర్ ఇన్ లా నాకు డెలివరీకి వచ్చింది. ఏదో ఫీల్ అయ్యింది. 1 week ముందు, డెలివరీకి ముందుకి వెళ్ళిపోయారు. వదిలి వెళ్ళిపోయారు. కూతురు అంటే ఇలా చేస్తారా? షీ క్రైడ్. అందరికీ ఫ్యామిలీ రకంగా సపోర్ట్ ఉంది, నాకు లేదు. టు గో టు జాబ్ ఫర్ మై కిడ్స్. ఐ డోంట్ లైక్ కీపింగ్ దెమ్ ఇన్ డే కేర్. అందుకనే జాబ్ వదిలేశాను. అగైన్
పెయిన్ వస్తే ఫ్యూ సెకండ్స్ ఆర్ మినిట్స్ మాట్లాడకుండా ఉంటే కాస్త తగ్గిపోతూ ఉంది ఈ మధ్య. మదర్ ఇన్ లా వెళ్ళిపోయినప్పుడు ఎలా అనిపించింది? చాలా బాధ. మదర్ ఉన్నది, కోపం వచ్చింది. కూతురైతే వదిలి వెళ్ళిపోతారా అని అడిగాను. కోడల్ని కూతుర్ని ఒకలాగా చూడలేదు. ఎనీథింగ్ ఓపెన్ అప్ అవ్వాలి. షీ డింట్ స్పీక్. వాట్ ఎఫెక్టెడ్ యూ? నా క్వశ్చన్. నా కొడుక్కి తోడుగా బాగుండును. అంటే అప్పటికి ఒక కొడుకున్నాడు. సెకండ్ కిడ్ డెలివరీలో అనమాట ఈ హిస్టరీ అంతా. డ్యూటీ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ మై పేరెంట్స్. బంధాన్ని తెంపేసి ఎలా వెళ్ళిపోయారు? 1 వీక్ ఆగొచ్చు. షీ స్టాప్ టాకింగ్ ఈవెన్ టు మై సన్. ద్వేషం కొడుకు మీద కూడానా? మా- అంటే వాళ్ళ హస్బెండ్ తో కూడా మాట్లాడట్లేదంట. నా అనుకున్న వదిలి వెళ్ళిపోవడం బాధ. నా వాళ్ళకి వెళ్ళే వాళ్ళని ఆపలేం కదా. బ్యాచులర్ లైఫ్ మిస్ అయిపోయింది. ఫ్రెండ్స్ తో బయటకి ఫన్ రైడ్స్, ఫ్రెండ్స్, బట్ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా తక్కువ. క్రేవింగ్స్ అడిగాను. ఫుడ్ లో క్రేవింగ్స్. ఫ్రూట్స్ ఎక్కువ తింటాను. ఇష్టం లేని ఫ్రూట్ అయితే ఐ ప్రిపేర్ జ్యూస్ అండ్ డ్రింక్. చైల్డ్హుడ్ హిస్టరీలో ఐ హ్యాడ్ డస్ట్ అలర్జీ. పీరియడ్ స్టార్టింగ్ అన్బేరబుల్ పెయిన్ ఉండేది. హస్బెండ్ వెంట్ టు యుఎస్ఏ. ఐ వాజ్ డూయింగ్ జాబ్. I was there in Bangalore for 3 months. I told father to go and can stay here alone. ఆ, అంటే వాళ్ళ హస్బెండ్ 3 మంత్స్ కి యుఎస్ వెళ్ళారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను, ఆర్ నేను ఇక్కడ స్టే చేస్తాను, నీకు తోడుగా ఉంటానని చెప్తే నాకు అక్కర్లేదు, నేను ఇక్కడే ఒక్కదాన్నే నేను మేనేజ్ చేసుకోగలను అని చెప్పారు. ఎందుకు అంటే ఆ 3 మంత్స్ ఆవిడకి తిరగటానికి టైం దొరికింది. వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇక్కడికి అక్కడికి హ్యాపీగా తిరగటం. అది చాలా గుడ్ టైమ్ ఇన్ హర్ లైఫ్. షీ టోల్డ్ బికాజ్ ఫాదర్ ఇక్కడ ఉంటే బయటకు వెళ్ళటానికి అలౌ చేయరు కదా. సో ఫాదర్ ఉంటే అలౌ చేయరు కాబట్టి ఫాదర్ ని ఆ, వాళ్ళ ఇంటికి పంపించేసి ఇక్కడ ఒక్కళ్ళే ఉంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆ 3 మంత్స్ బయట తిరుగుతూ ఉండేవాళ్ళు. దట్ ఈస్ వాట్ అ వెరీ గుడ్ టైమ్ ఫర్ హర్ ఇన్ హర్ లైఫ్. అంతే కేసు. దట్ ఈస్ ద కేస్. సో ఎవరైనా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారా? ఎనీబడి వాంట్స్ టు సజెస్ట్ ఎనీథింగ్ ఈ కేస్ కి? ఏమనుకున్నారు? ట్రై ఇట్. అరవిందా? డాక్టర్ గారు, ఆమె తనకు సపోర్ట్ లేదు అని అంటుంది. అది ఫ్యామిలీ సపోర్టా ఏంటనేది నాకు పూర్తిగా అర్థం కాలేదు. తర్వాత ఒక రకంగా ఆమెకి ఫ్రీడమ్ కూడా నాకు ఇవ్వట్లేదు, నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారనే ఫీలింగ్ ఇన్నర్ గా ఉంది. వాళ్ళు లేకపోతే నేను బయట తిరగొచ్చు, నాకు ఫ్రీడమ్ కావాలి, నేను బయట తిరగాలి అనే తత్వం కనపడుతుంది. అంటే రెండు రకాలైన ఆ, విధానాల్లో కనపడుతుంది. ఒకటి, నాకు సపోర్ట్ లేదు నాకు అనేది ఒకటి కనపడుతుంది. రెండు, నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, నాకు ఫ్రీడమ్ కల్పించట్లేదు లేదని కనిపిస్తుంది. ఇవి ఒక విధంగా ఈ సపోర్ట్ అనే దాన్ని చూస్తుంటేనేమో మినరల్ అనిపిస్తుంది. బయట తిరగాలి, నాకు స్వేచ్ఛ లేదు అనే దాంట్లో ఆమె ఆ మినరల్ అనే థీమ్ నాకు అనిపించట్లేదండి. బహుశా నేను రాంగ్ ఏమో అర్థం చేసుకోవటంలో. ఓకే అండి, దట్స్ ఓకే. బట్ యు గేవ్ యువర్ ఒపీనియన్ వెరీ గుడ్ అండి. మీరు నాకన్నా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ నాకు తెలీదు, బట్ ఆల్వేస్ ట్రయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను పెద్దవాడినేనమ్మా, మీకంటే చాలా పెద్దవాడిని. ఓకే అండి. వయస్సులో అవునండి. హోమియో జ్ఞానంలో కాదు. అది ఎప్పుడు కాదండి. అందరికీ ఆ ఉంటుంది నాలెడ్జ్. ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదండి. మీ వయసులో ఇంకా నేనే చిన్నదాన్ని. బట్ ట్రై చేయటంలో ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్. ఎప్పుడు ఎవరికి ట్రై చేయటంలో ఆ, ఇది లేదు. నే ఇంకెవరైనా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారా? హాయ్ మ్యామ్. హాయ్. యాక్చువల్గా అరవింద ఈమె చెప్పండి. yeah, ఈమె చెప్పిన దానిలో ఈమె సెకండ్ గానీ ఫిఫ్త్ గానీ అనిపించింది యాక్చువల్గా.
డెఫినెట్లీ వాంట్స్ టు గో అవుట్ అనేది మాత్రం అదొకటి కన్ఫామ్ గా చెప్పింది. బట్ నాకు కొంచెం ఇంకా క్లారిటీగా అనిపించలేదేమో అనిపించింది ఇప్పుడు. అంటే సఫికేషన్లు అంటే ఆ ఎక్స్ప్రెషన్స్, సెన్సిటివిటీ ఇష్యూస్ అవి అంత క్లియర్ గా నాకు తెలియలేదు యాక్చువల్గా. ఒకటి మాత్రం ఆమె చెప్పింది, ఐ వాంట్ టు గో అవుట్, సంథింగ్ ఈజ్ రిస్ట్రిక్టింగ్ మీ. అదొకటి మాత్రం అనిపించింది. ప్రాబుల్లీ ప్లాంట్ కింగ్డమ్. యా. వెరీ గుడ్ అరవింద. ఇంకెవరైనా చెప్తారా? ఇంకెవరైనా చెప్తారా? ఓకే, కేస్ డిస్కషన్ నేనే చెప్తాను. నేను కూడా అంటే వాంట్స్ టు గో అవుట్ కేస్ 2023లో అది. సో నాకు కూడా అప్పటికి కొంత లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్నింది. ఆ ఉన్న కొంచెం నాలెడ్జ్లో నాకు ఫస్ట్ అంటే ఆ చైల్డ్హుడ్ హిస్టరీ ఆఫ్ అలర్జీస్, వాంట్స్ టు గో అవుట్ అంటే రెస్ట్రిక్షన్ గురించి ఆమె అసలు ఏమి ఇవ్వలేదు. కేసు నేను అప్పటికి ఇంకా అంత క్లియర్ గా రాసుకోలేదేమో. రెస్ట్రిక్షన్స్ గురించి ఆమె చెప్పలేదు. అంటే సఫకేషన్, వాంట్స్ టు గో అవుట్ అలా కాదు. షీ వాంట్స్ టు రోమ్, షీ వాంట్స్ టు ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్, బట్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఏమీ లేరు. కొంతవరకు అంటే కేసు నేను రిపట్రైజ్ చేసి లేకపోతే టోటాలిటీ తీసుకొని అన్ని తీసుకొని నేను ఫాస్ఫరస్ ఇచ్చాను. అంటే అది ఏమైనా సాల్టా అని కూడా ఆలోచించాను. ఆ సాల్ట్ అని ఆలోచిస్తే అంటే ఆ టైంకి నాకు సపోర్ట్ లేదు. ఫినాన్షియల్ గా నేను జాబ్కి వెళ్ళాలి అంటే ఒకళ్ళు సపోర్ట్ కావాలి. సో ఇవన్నీ కామన్ థింగ్స్. ఈవెన్ పెయిన్ ఉన్నప్పుడు చికాకు వచ్చేస్తుంది. పెయిన్ ఉంటే ఎవరైనా ఆ అంటే చికాకు పట్టడం లిటిల్ బిట్ కామన్. నిన్న నైట్ నేను పొద్దున్నంతా నేను క్లాస్కి వెళ్ళి వచ్చాను. నిన్న నైట్ నాకు చాలా సివియర్ హెడేక్ ఉంది. మా పిల్లలు ఏదో అడిగితే చాలా చికాకు పడిపోయాను అనమాట. సో అప్పుడు నేను బ్రయోనియా ఏదో వేసుకున్నాను. పొద్దున క్లాస్ ఉంది కదా వేసుకొని పడుకున్నాను, తగ్గింది. బట్ ఇట్స్ క్వైట్ కామన్. చికాకు పట్టడం అన్నది కొంతవరకు కామన్ ఫ్యాక్టర్. సో ఇవన్నీ ఆ, చూసి సపోర్ట్ కావాలి, ఫైనాన్షియల్ గా జాబ్ కావాలి, ఇవన్నీ తను చెప్పింది. సో సాల్ట్ లాగా కూడా అనిపించలేదు. ఎందుకు అంటే అక్కడ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అని అంటే ఇట్ డిడెంట్ గో ఫర్దర్. ఆ సో ఫాస్ఫరస్ ఇచ్చాను నేను. ఫస్ట్ నేను ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఫాస్ఫరస్. అస్సలు ఏమీ చేంజ్ లేదు, నథింగ్, నో చేంజ్. 20 డేస్ లో ఎలా ఉందో చెప్పాను, బికాజ్ ఐ వాస్ క్యూరియస్ అబౌట్ ఇది. అంటే అంత మంచి కేసు ఫాస్ఫరస్ తో తగ్గుతుందా లేదా. ఫాస్ఫరస్ తో నో చేంజ్. 20 డేస్ వాడమని చెప్పాను, నో చేంజ్ ఎట్ ఆల్. సో ఈ 20 డేస్ లో అగైన్ నేను కూర్చున్నాను. డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ నేను చూసుకుంటే ట్రైజెమినల్ న్యూరాలజియాలో నాకు పక్కాగా ఒక క్లియర్ గా చాలా బోల్డ్ మార్క్స్ తో ట్రైజెమినల్ న్యూరాలజియా రిపర్టరీలో తీస్తే నాకు కాల్మియా లాటిఫోలియా కనిపించింది. కాల్మియా కాల్మియా లాటిఫోలియా కనిపిస్తే సో ఇమీడియట్లీ ఐ టుక్ కాల్మియా లాటిఫోలియా నేను తీసి చదివాను. శంకరన్ సార్ ప్లాంట్ సెన్సేషన్స్ లో కాల్మియా చదివితే కాల్మియా ఈజ్ ఇన్ ఎరికేసి ఫ్యామిలీ. మేబీ సార్ మీకు ఎరికేసి ఫ్యామిలీ గురించి చెప్పుంటారు. ఎరికేసి ఫ్యామిలీలో దేర్ ఆర్ ఫ్యూ రెమెడీస్. రోడోడెండ్రాన్, లెడమ్ పాల్, ఇవన్నీ ఆ గ్రూప్ ఆఫ్ ఆ ఫ్యామిలీలోకే వస్తాయి. కాల్మియా లాటిఫోలియా ఇస్ వన్ ఆఫ్ ఇట్. అంతకు ముందు నేను కాల్మియా అప్పటి వరకు నేను చదవలేదు. సో ఈ కేసు వచ్చి రిపర్టరీలో చూసాక కాల్మియా చదివితే ఎరికేసీలో ఆ, చాలా ప్రామినెంట్ గా సెన్సేషన్, చేంజ్ ఆఫ్ లొకేషన్, చేంజ్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్, వాండరింగ్, ఎక్స్టెన్షన్ ఆర్ స్ప్రెడ్. సో desire for moving from one place to the other place, wandering, erratic, racing, traveling, roaming, alteration, modification, changing position, dreams, often changing place, changeable. ఇవి spreads out or wanders from place to place.
సో ఇవన్నీ ఏరికేసీలో సెన్సేషన్స్ నేను చదివాను. సో వాట్ షీ ఈస్ టెల్లింగ్, తనకి ఇష్టం ఎక్కడికి అలాగ బయటకు వెళ్ళటం, రోమింగ్, ఇవన్నీ చాలా ఇష్టం. సో వాట్ అబౌట్ అదర్ థింగ్స్ ఇన్ ద కేస్, అవి ఎక్కడ ఫిట్ అవుతున్నాయి? ఫైనాన్షియల్ గా డిపెండెన్సీ, నేను జాబ్ చేయాలనుకుంది, సపోర్ట్ కావాలి, ఫ్యామిలీ సపోర్ట్, ఇవన్నీ. సో ఎరికేసి కమ్స్ అండర్ డిలినిడే, అంటే ఫోర్త్ సూపర్ క్లాస్. ఫోర్త్ సూపర్ క్లాస్ లో అంటే ఇది వస్తుంది అనమాట, సబ్ క్లాస్ 4. అది ఢిల్లీనీడేలో మెయిన్ థీమ్ ఏంటి, ఢిల్లీనీడి గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? ఫోర్త్ సబ్ క్లాస్ లో సపోర్ట్ అండ్ స్టెబిలిటీ ఎక్కువగా అడుగుతున్నారు వాళ్ళు. స్టెబిలిటీ కావాలి వాళ్ళకి, ఫ్యామిలీ గురించి మాట్లాడతారు, అవునండి. ఇవన్నీ. ఫ్రమ్ ఫోర్త్ సూపర్ క్లాస్ అంతా అలాగే ఉంటుంది. సబ్ క్లాస్ అంటే ప్లాంట్స్ కదా. సో ఫోర్త్ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ లో షీ టోల్డ్ అబౌట్ ఆల్ దట్ సపోర్ట్, ఫైనాన్షియల్ గా జాబ్ చేయాలి, దానికోసం ఒక సపోర్ట్ కావాలి. సో ఇవంతా ఇట్స్ అబౌట్ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్. అండ్ వాంట్స్ టు రోమ్ అవుట్, తనకి ఇష్టం ఏంటి అంటే బయట తిరగటం తిరగటం బయట తిరగటం తనకి ఇష్టం. సో ఇట్ కమ్స్ అండర్ దట్ ఫ్యామిలీ ఎరికేసి. ఈ ఎరికేసీలో కాల్మియా లాటిఫోలియా, నేను గ్రూప్ లో తర్వాతకి నేను తీసుకున్న రూబ్రిక్ నేను పంపిస్తాను. ఆ మీరు చూద్దరు కాల్మియా లాటిఫోలియా తర్వాతకి ఒక్కసారి చదవండి. చదివితే కాల్మియా లాటిఫోలియా వెరీ ప్రామినెంట్ రెమెడీ ఫర్ ద ట్రైజెమినల్ న్యూరాలజియా. ఇట్స్ ఆల్రెడీ ఏ డయాగ్నోస్డ్ కేస్. మనకి అంటే పెయిన్ తో వచ్చారు, మనం డయాగ్నోస్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఆల్రెడీ ఇట్స్ డయాగ్నోస్డ్ కేస్ ఆఫ్ ట్రైజెమినల్ న్యూరాలజియా. సో నా దగ్గర అప్పుడు 20 days తర్వాతకి ఏం తగ్గలేదండి అని వస్తే, జస్ట్ మాకు కొంచెం దగ్గరలోనే ఉంటారు వాళ్ళు, కాల్మియా లాటిఫోలియా 30 ఉంది నా దగ్గర అప్పటికి. ఉంటే 30, నేను ఒక 30 పొటెన్సీ కదా, ట్వైస్ ఏ డే నేను ఒక 1 week ఇచ్చాను. ట్వైస్ ఏ డే 1 week ఇస్తే ఆ, నాకు 1 week తర్వాతకి ఫోన్ చేసి, నాకు చాలా బాగా రిలీఫ్ వచ్చిందండి, ఒక 70% రిలీఫ్ వచ్చింది. కాకపోతే కొంచెం నేను నవ్వినా లేకపోతే బ్రష్ చేసినప్పుడు మాత్రం పెయిన్ వస్తుంది అంటే ఎస్ఎల్ మీద పెట్టుంచాను. ఈ లోపల నేను కాల్మియా లాటిఫోలియా 200 తెప్పించుకొని ఉంచుకున్నాను. ఉంచుకొని పెయిన్ ఏమైనా మళ్ళీ ఇంక్రీజ్ అయితే వేద్దాం, లేదు అంటే 30 పొటెన్సీ మీద ఉంచుదామని ఉంచాను. బట్ మళ్ళీ మళ్ళీ కొంచెం పెరుగుతూ ఉంది నాకు అంటే ఇంకా వెంటనే నేను కాల్మియా లాటిఫోలియా 200 ఇచ్చేసాను. అప్పటికి పెయిన్ తో పాటు కొంచెం కోల్డ్, స్నీజింగ్ అవి కూడా ఉన్నాయి. 200 ఇచ్చాక ఈ ఎలర్జీస్ తగ్గాయంట నాకు కూడా. సో సర్ప్రైజింగ్లీ 200 ఇచ్చాక పెయిన్ చాలా మట్టుకు తగ్గింది. ఆల్మోస్ట్ రెడ్యూస్ టు సెప్టెంబర్లో, పెయిన్ ఆల్మోస్ట్ రెడ్యూస్ టు 90%. నో పెయిన్ ఈవెన్ వైల్ బ్రషింగ్ టీత్. బిట్ టింగ్లింగ్ సెన్సేషన్ అప్పుడప్పుడు లేచినప్పుడు వస్తూ ఉంది, బట్ ఇంకేం లేదు, నథింగ్, చాలా బాగుంది అన్నది. ఆ మళ్ళీ ఎప్పుడు నవంబర్లో ఆ 10% పెయిన్ ఉంది కానీ తిరుపతి వెళ్ళొచ్చాము ఆ చల్లగాలికి. అది నవంబర్ కదా, కొంచెం ఎక్కువ అయింది, కొంచెం నాకు తెలుస్తూ ఉంది అంటే అప్పుడు మళ్ళా నేను రిపీట్ చేశాను ఆ కేసులో. ఆ తర్వాతకి మళ్ళా డిసెంబర్లో వచ్చినప్పుడు అసలు కోల్డ్ కాఫ్స్, స్నీజెస్ అవి కూడా లేదంట, అంటే కరెక్ట్గా మెడిసిన్ ఆమెకి ఫిట్ అయింది. సో ఇంకా ఎస్ఎల్ మీదే ఉంచేసాను, నథింగ్, ఇంకేమీ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఇంకా అప్పుడప్పుడు లైట్ గా పెయిన్ అని ఇలా అని చెప్తూ ఉంది. చెప్తూ ఉంటే నేను కొంచెం ధైర్యం చేసి కాల్మియా 1 ml ఇచ్చాను. 1 ml ఇచ్చాక పెయిన్ మళ్ళీ ఎక్కువైపోయింది. అంటే ఆ షీఈ్ నాట్ 1 ml లెవెల్లో ఆవిడ లేదు. ఆహో ఇది నేను తప్పు చేశాను అని నేను సరిదిద్దుకొని మళ్ళీ 200 రిపీట్ చేశాను ఈ కేసులో. చేస్తే మళ్ళీ షీ వాజ్ ఫైన్. ఏప్రిల్లో మళ్ళా వచ్చింది, ఇంకా పెయిన్ తగ్గాక కొంచెం ఇర్రెగ్యులర్ గా వస్తూ ఉండింది, షీ వాజ్ నాట్ రెగ్యులర్. కాల్మియా 200 ఇచ్చాను మళ్ళా. బెటర్ అయిపోయింది, వన్స్ ఇన్ 2 months 3 months కి రావటం మొదలు పెట్టారు ఆవిడ. సో కాల్మియా 200 మీదే ఉంచేసాను ఆ కేసు. ఇంకా ఎప్పుడైనా అప్పుడప్పుడు వస్తూ ఉంది, బట్ వెరీ రేర్. సారీ, 80 to 85% తగ్గిపోయింది. స్టిల్ అప్పుడప్పుడు ఇంకా ఉంది అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, బట్ అంత సివియారిటీ ఆఫ్ పెయిన్ లేదు, నో ప్రొసీజర్స్, అంత సఫర్ అవ్వట్లేదు.
బట్ ఆ కొంచెం ఆ 10% మాత్రం పెయిన్ అప్పుడప్పుడు ఇంకా ఉంది అని ఇంకా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. మేబీ దట్ ట్రైజెమినల్ న్యూరాలజియాలో నర్వ్ బర్న్ చేసేసారు. వెరీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ షీ హ్యాడ్ గాన్ త్రూ. 100% రిలీఫ్ అయితే వచ్చేయలేదు, బట్ 90% షీ గాట్ రిలీఫ్ కేస్. దిస్ ఈస్ ద కేస్ విత్ కాల్మియా లాటిఫోలియా. ఇప్పటికీ ఎప్పుడైనా అప్పుడప్పుడు ఉంటే రిపీట్ చేస్తాను, లేదు అంటే ఎస్ఎల్ మీదే ఉంచుతాను. దట్ ఈస్ ద కేస్, కాల్మియా లాటిఫోలియా. ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఈ కేసులో? సో ఎలా ఇచ్చారు అక్క? హలో, ఫాస్ఫరస్ డోసేజ్ ఎలా ఇచ్చారు? ఫాస్ఫరస్ 200 2 డోసెస్ ఇచ్చాను. బాగుంది. ఎనీ డౌట్స్ ఫ్రమ్ ఎనీవన్? రూబ్రిక్స్ నేను అన్ని రూబ్రిక్స్ ఏం లేవు, జస్ట్ నేను ఆ, అప్పుడు 2023 తెలుసు కదా మీ అందరికీ, నేను రిపర్టరీ చాలా వీక్. ఇప్పుడు ఏదో కొంచెం నేర్చుకుంటున్నాను. చాలా మంది శ్రీకర్, రాఘవన్ వీళ్ళందరి దగ్గర చాలా మంది దగ్గర ఏదైనా నాకు రూబ్రిక్ రాకపోతే అడిగి, ఇప్పటికీ నేను రూబ్రిక్స్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెలుసుకుంటూ ఉంటాను. జస్ట్ 1 ఇయర్ నుంచి కొంచెం గట్టిగా రూబ్రిక్స్ ట్రై చేస్తూ ఉన్నాను. ట్రైజెమినల్ న్యూరాలజియా అని నేను డైరెక్ట్ గా నేను కొడితే లెఫ్ట్ సైడ్ ఇది సింథటిక్ రిపర్టరీలో ఫేస్ పెయిన్ న్యూరాలజిక్ లో ట్రైజెమినల్ న్యూరాలజియాలో కాల్మియా అన్నది వన్ ఆఫ్ ద రెమెడీస్. ఇంకా వేరే ఎక్కడో నేను బోల్డ్ లెటర్స్ లో చూసాను. ఐ థింక్ ఇది ఎవరికి కనిపించదేమో కదా, కనిపిస్తుందా ఎవరికైనా? కనిపిస్తుంది, కనపడుతుంది మేడం, కనిపిస్తుంది. కనపడుతుంది మేడం. నేను తర్వాతకి గ్రూప్ లో పెట్టమంటారా? ఆ, పెడతాం, మంచిది మేడం, పెట్టండి. నేను తర్వాతకి పెడతానండి, తర్వాతకి పెడతాను. ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు మీరు కాల్మియా ఇస్తున్నారు కదా, ఆమెకు మధ్య అవును, మధ్యలో పెయిన్ అన్నప్పుడు మీరు టిష్యూ సాల్ట్స్ లాంటివి ఏమి సపోర్ట్ గా ఇవ్వరా? ఇంకేమి ఇవ్వటం లేదండి, ఓన్లీ ఎస్ఎల్ మీదే ఉంచేస్తున్నాను కేసు. అంటే ఇంకా మన ప్రాక్టీస్ లో జనరల్ గా ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు, అంటే కొంతమంది డాక్టర్స్ అసలు ఓన్లీ పొటెన్సీ దాని మీద ఉంచుతున్నారు అనుకోండి, కొంతమంది ఆ టిష్యూ సాల్ట్స్ కూడా సపోర్టింగ్ గా వాడుతూ ఉంటారు ఇక్కడ. కొన్ని కేసెస్ లో వాడతానండి, అంటే ఎక్కువగా డెఫిషియన్సీస్ లోని వాటిలో టిష్యూ సాల్ట్స్ వాడతాను. ఇక్కడ నాకు డెఫిషియన్సీ ఏం కనిపించలేదు. ఒక 2 or 3 months నాకు సాక్షి పునే ఫార్మసీ ఉంది కదా, అక్కడ రేర్ రెమెడీస్ దొరుకుతాయి. అక్కడ నేను కాల్మియా LM6 అంటే కరస్పాండింగ్ 200 పొటెన్సీకి LM6 ఉంది కదా, LM6 తెప్పించి ఒక 3 months నేను మిల్లిసిమల్ డోసేజ్ కూడా ఇచ్చాను. ఆ తర్వాతకి ఆవిడ అసలు ఆల్మోస్ట్ 6 months చాలా తగ్గిపోయింది, రావటం కూడా మానేసింది. రీసెంట్ గా ఆ, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు అన్నమాట, చాలా ఎక్కువ తిరుగుతారు, వాళ్ళకి ఇష్టం తిరగటం. అలా వెళ్ళి చల్లగాలిలోకి వెళ్ళి వస్తే ఆ 10% 15%, ఉంది కానీ అంతకన్నా ఏం ఎక్కువైపోవట్లేదు, పెరగటం లేదు. ఆ కొంచెం పెయిన్ ఉండిపోయిందని చెప్తూ ఉంటుంది అంతే. సో ట్రైజెమినల్ న్యూరాలజియా, షీ హ్యాడ్ లోకల్ అనస్థీషియా తీసుకుంది, డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్, చాలా ఎక్కువ ఆవిడ బాధపడింది ట్రైజెమినల్ న్యూరాలజియా.
అంత కంప్లైంట్ నుంచి జస్ట్ 10% పెయిన్ ఇట్ ఈస్ నాట్ కన్సిడరబుల్ ఆవిడకు కూడా. అంతకన్నా అది ఇంకా తగ్గటం లేదు. అంటే కేస్ టు బి జెన్యున్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంతకన్నా ఇంకేదైనా నేను 1M కూడా ట్రై చేశాను, బట్ 1Mతో ఆవిడకి ఎక్కువైంది. సో షీ ఈజ్ నాట్ ఇన్ 1M పొటెన్సీ కాదు. సో అగైన్ ఐ రెడ్యూస్డ్ ఇట్ టు 200 పొటెన్సీ. 200 పొటెన్సీతో షీ స్టేబుల్. ఆ 10 to 15% అప్పుడప్పుడు బ్రష్ చేసినప్పుడు లేకపోతే ఎప్పుడో వస్తుంది. సో నేను ఇంకా అది నేను ఇంక ఏది పెట్టడం లేదు, దాంతోనే ఉంచాను. ఎవరైనా ఏమైనా సజెస్ట్ చేస్తే నేను చేస్తాను, బట్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఆర్ ఇంకేదైనా పెట్టదలుచుకోలేదు. జస్ట్ ఇంకా ప్యూర్గా కాల్మియా మీదే ఉంది ఆవిడ. అంటే ఈ కేసులో బయాసాల్ట్స్ కూడా అవసరం లేదేమో అనుకోండి, ఎందుకంటే ఆమె చాలా ట్రీట్మెంట్ తీసుకుని నర్వ్ ఎండింగ్స్ కూడా బర్న్ అయిపోయినాయి బర్న్ కాబట్టి చేసేసారండి. అవును, అవును. 10% అది తప్పదని. కన్సిడరబుల్. అవును, నేను కూడా అదే నేను కన్సిడర్ చేసి ఇంకా నేను చేంజ్ చేయట్లేదండి. అవును, అవును. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వన్ మోర్ కేసు ఉంది కొంచెం. వన్ మోర్ కేసు ఇంకొకటి డిస్కస్ చేద్దామా? సెకండ్ కేసు చెప్పండి మేడం. ఓకే అండి. సో ఈ కేసు ఆమెకి 28-year-old, వైజాగ్ నుంచి ఈ కేసు. యాక్చువల్గా తను బెంగళూరులో వర్క్ చేస్తూ ఉండేది. డ్యూ టు సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ తను మళ్ళా వైజాగ్లోనే ఉంటూ ఉంది ఇప్పుడు. ఆ, వీళ్ళు వచ్చేసి అంటే టు బి ఫ్రాంక్ దే ఆర్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. వాళ్ళ మామగారికి ఒక చర్చ్ ఉంది. ఆ, వాళ్ళ మామగారు కోవిడ్ టైంలో హీ పాస్డ్ అవే. వాళ్ళ అత్తగారికి ఎవరు తోడలేరు. దట్ ఈస్ ద రీజన్ షీ స్టేయింగ్ ఇన్ విశాఖపట్నం. సో నాకు తెలిసిన వన్ ఆఫ్ ద కేసెస్, ఒక కేసు ఒక కేసు ఏదో ట్రీట్ చేశాను వైజాగ్ నుంచి. ప్రొలాక్టిన్ అన్నమాట. ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ ఏమంటారు అది, పిచ్యూటరీ మైక్రోఎడినోమా ఉంది అతనికి. షీ యూస్ టు గెట్ అంటే నాన్ ప్రెగ్నెంట్ నాన్ లాక్టేటింగ్ స్టేట్ లో కూడా తనకి బ్రెస్ట్ నుంచి మిల్క్ వస్తూ ఉండేది తిన కజిన్ కి. ఆ కేసు ట్రీట్ చేశాక ఆ కేసు కంప్లీట్ తగ్గిపోయినాక షీ రిఫర్డ్ దిస్ కేస్ టు మీ అన్నమాట. ఈ కేసు పీసీఓడి. సో ఇది ఇన్ఫర్టిలిటీ, వాళ్ళు చాలా ట్రై చేసినా కూడా ఏం అవ్వట్లేదు అని నా దగ్గరకు వచ్చారు. ఎట్ ద సేమ్ టైమ్ షీ హ్యాస్ సిఎస్ఎఫ్ రైనోరియా. సిఎస్ఎఫ్ రైనో పిసిఓడి అంటే అందరికీ తెలిసేమో. సిఎస్ఎఫ్ రైనోరియా జస్ట్ ఫ్యూ వర్డ్స్ ఐ వాంట్ టు గివ్. స్పైనల్ సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ వచ్చేసి నోస్ లోంచి లీక్ అవుతూ ఉంటుంది. సో హౌ టు డిఫరెన్షియేట్ విత్ నార్మల్ కోల్డ్ అండ్ కాఫ్ అంటే సిఎస్ఎఫ్ రైనోరియాలో తెలుసా ఎవరికైనా? ఎనీబడి వాంట్ టు టెల్? ఓకే. చాలా లిక్విడీగా ఉంటుంది. మనకి కోల్డ్ అయితే గనక ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వాటర్ డిశ్చార్జ్ మనం ఇలా పెడితే కొంచెం స్టిక్ అవుతుంది. సో సిఎస్ఎఫ్ రైనోరియాలో వాటరీగానే ఉంటుంది, అది స్టిక్ అవ్వదు. అండ్ మనకి నార్మల్ కోల్డ్ అంటే అంటే మన రిపర్టరీ బట్టి ఈ టైంలో ఎక్కువ ఉంది ఆ టైంలో తక్కువ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. బట్ సిఎస్ఎఫ్ రైనోరియా ఓన్లీ ఇలా బెండ్ అవుతూ ఉన్నప్పుడు అది లీక్ అయిపోతూ ఉంటుంది. మామూలుగా తను బెండ్ అవ్వకపోతే అసలు ఎప్పుడూ లీక్ అవ్వదు. సో దాట్ వాజ్ ద రీజన్. వాళ్ళు సేమ్ వీళ్ళ అత్తగారికి కూడా ఇదే ప్రాబ్లం వస్తే సర్జరీ చేయించుకున్నారు ఆవిడ. సర్జరీ అయింది. ఈవెన్ షీ గాట్ ఇట్. అయితే ఆ ఫ్లూయిడ్ టెస్ట్ చేయించడానికి వాళ్ళు శాంపుల్ అడిగారు అనమాట. అడిగితే ఆ, వాళ్ళు కలెక్ట్ చేసిన ఇచ్చిన ఫ్లూయిడ్ ఇట్ వాజ్ నాట్ ఇనఫ్ టు డయాగ్నోస్ ఇట్. బట్ ఇట్ ఈస్ ఫర్ ష్యూర్ ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ సిఎస్ఎఫ్ రైనోరియా అని వాళ్ళు చెప్పారు. టెస్ట్ చేయడానికి మాత్రం సరిపడినంత శాంపిల్ తనకి రాలేదు. సో రెండు కలిపి కేస్ అన్నమాట. టెల్ మీ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. 2019లో మ్యారేజ్ అయింది. 2020లో చెక్ చేసుకున్నాం, గాట్ టు నో ఇట్ ఈస్ పీసీఓడి. 2022 ఫెబ్లో కన్సీవ్ అయ్యాను. కానీ మిస్క్యారేజ్ అయిపోయింది ఏప్రిల్లో.
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వన్స్ ఇన్ 2 months వస్తుంది. వీఆర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వలన ఇంకా అవ్వలేదు. ఇంకా ఇంకా అని అడిగాను. రీసెంట్గా ఈ సిఎస్ఎఫ్ రైనోరియా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. బ్రెయిన్లోంచి నోస్లోకి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 2022 నుంచి వస్తుంది. అంటే ఆఫ్టర్ మిస్క్యారేజ్ స్టార్ట్ అయింది. సర్జరీ చేయాలి అని అన్నారు కానీ ఫ్లూయిడ్ ఇవ్వటానికి అది సరిపోవట్లేదు. కూర్చొని లేస్తే నాకు తల తిరుగుతూ ఉంది. సిన్స్ ఏప్రిల్ నుంచి ఇది ఎక్కువ అవుతూ ఉంది. ఓకే, బట్ మెయిన్ ప్రాబ్లం నాకు పీరియడ్స్. ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ ఇంకేమీ లేవు. ఆ, చిన్నప్పటి నుంచి తనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉందంట. బట్ మ్యారేజ్ అయ్యాక సెట్ అవుతుంది అని అన్నారు. సో 1 year ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక బాగానే ఉంది. బట్ మళ్ళీ ఇర్రెగ్యులర్ స్టార్ట్ అయిపోయింది. స్కాన్ చేపిస్తే పీసీఓడి అన్నారు. మిస్క్యారేజ్ అయ్యాక ఆ, మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. జూన్ 3rd ఎల్ఎంపి మళ్ళా అవ్వలేదు. నేను కేసు తీసుకున్నది ఆ, జూలై 30th నేను తీసుకున్నాను. సో జూన్లో వచ్చింది. మళ్ళా పీరియడ్ ఇంకా అవ్వలేదు. సో హౌ ఇట్ ఈస్ బాదరింగ్ యూ, దట్ ఈస్ వాట్ ఐ ఆస్డ్. 3 years అయిపోయింది. కిడ్స్కి ప్లాన్ చేస్తే అవ్వటం లేదు. ఓకే, ఇంతకు మించి అంతగా ఏం కన్సర్న్ లేదు. మ్యారేజ్ అయ్యాక కొంచెం వెయిట్ గెయిన్ అయిపోయాను. మిస్క్యారేజ్ తర్వాతకి ఇంకా వెయిట్ గెయిన్ అయిపోయాను. 2 yearsగా ఎవరినైనా పిల్లల్ని చూస్తే మ్యారేజ్ మిస్క్యారేజ్ అయ్యాక ఇంకా డిస్టర్బ్ అయ్యాను. బ్రదర్ని చూస్తా, మ్యారేజ్ అయిన వెంటనే కిడ్స్ మాకు ఉంటే బాగుండు కదా అని ఆలోచిస్తా. నేను ఎక్కువ ఆలోచించను. ఐ బిలీవ్ గాడ్. ఎప్పుడు అయితే అప్పుడు, ఎప్పుడైతే అప్పుడే ఇస్తారు అంతే. మిస్క్యారేజ్ అయ్యాక ఒక 1 month బాధపడ్డాను. 1 week ముందు స్కాన్లో అంతా బాగుంది అన్నారు. మా సైడ్ నుండి జాగ్రత్తగా ఉన్నాం. కోవిడ్ ముందు బెంగళూరులో ఉన్నాం. ఆ తర్వాతకి మిస్క్యారేజ్ అయ్యాక మళ్ళీ ఇంకొక జాబ్ వచ్చిందంట. సో మూవ్ ఆన్ అయిపోయాను. మై ఫాదర్ ఇన్ లా డైడ్ డ్యూ టు కోవిడ్. సో మేము రీలొకేట్ అయిపోయాము వైజాగ్కి. ఫ్యామిలీ నుండి కూడా అంత ప్రెషర్ ఏం లేదు. మిగిలిన పిల్లల్ని చూస్తే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ కోవిడ్ వలన డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాము. ఎందుకు ఇది? ఎనీ లైఫ్ స్టైల్ చేంజ్? మేబీ నేను బాగా అవుట్ సైడ్ ఫుడ్, టీమ్ లంచ్ ఇవన్నీ చేశాను. ఫాస్ట్ ఫుడ్స్, కేఎఫ్సి. మ్యారేజ్కి ముందు అవుట్ సైడ్ ఫుడ్ లేదు కానీ ఆ తర్వాతకి బాగా బయటికి వెళ్ళాము, అలవాటు అయిపోయింది. వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటే ఫుడ్ ఆన్ వీకెండ్స్, బయట ఫుడ్ అన్నమాట. ఇంకా అదర్ థింగ్స్ వాట్ ఆర్ యువర్ క్రేవింగ్స్ అంటే స్వీట్స్. బట్ బాగా తగ్గించేశాను. 7 to 8 months నుంచి వెయిట్ లూజ్ అవ్వటానికి స్వీట్స్ అవన్నీ తగ్గించేసి మిల్లెట్ స్టార్ట్ చేశాను. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ 8 months వెయిట్ మాత్రం తగ్గలేదు. చైల్డ్హుడ్ గురించి అడిగాను. షీఈస్ వెరీ రెసిస్టింగ్ ఈ కేసు. అంటే అంత తొందరగా కేసు, ఈ లాస్ట్ కేసు, ఈ కాల్మియా కేసు తనే చెప్పేశారు. ఈ కేసు మాత్రం నేను ప్రోబ్ చేస్తే చెప్పిన కేసు ఇది. సో చైల్డ్హుడ్ గురించి అడిగాను. అడిగితే చైల్డ్హుడ్ చాలా చాలా గుడ్. స్కూల్కి సైకిల్ మీదకి వెళ్ళేవాళ్ళం, ఎక్సర్సైజ్. ఇంటర్ వరకు నేను గా ఉన్నాను. మెడికల్ సైడ్ నాకు చాలా ఇంట్రెస్ట్. ఫ్యామిలీ సపోర్ట్ చేయక ఎంపీసీ సైడ్ వెళ్ళాను. బైపీసీ చేయాలి, డాక్టర్ అవ్వాలి అనేసి ఉండేది. కానీ బీటెక్ అయ్యాక తెలిసింది ఎంఫార్మసీ చేసిన నేమ్ ముందు డాక్టర్ అని ఉండేది అని. ఇప్పటి కూడా అప్పడ చిన్నప్పటి నుంచి ఏం డాక్టర్ అవ్వాలి అని, టైటిల్ డాక్టర్ అని నేమ్ ముందు ఉండాలి అని ఉండేది. బట్ ఇంట్లో వాళ్ళు పెద్ద సపోర్ట్ చేయలేదు. నాకు క్యాపబిలిటీ లేదు. 50% అట్లీస్ట్ వాళ్ళు ఎక్స్పెండిచర్ చేయాలి కాబట్టి నేను ఒబే అయిపోయాను. వాట్ ఎఫెక్టెడ్ యూ ఇన్ ఇట్? నథింగ్. నేమ్ ముందు డాక్టర్ అని ఉంటే ఒక సాటిస్ఫాక్షన్.
ప్రెస్టేజ్ ఇష్యూ. మనుషులకి మెడికల్ ఇష్యూస్ ఎక్కువ అవసరం. కోవిడ్లో చేసేదాన్ని. సొసైటీ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. ఆ, అప్పుడు లైఫ్కి ఒక పర్పస్ ఉంటుంది. మన వలన లాభం పొందాలి. ఇవన్నీ ప్రోబ్ చేస్తే వచ్చినవి. నాట్ దట్ ఆమె చెప్పేలేదు. ఒక టాలెంట్, ఒక రెస్పెక్ట్, ఆ లెవెలే వేరు. డాక్టర్ అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్యామిలీ, సొసైటీ ట్రీట్మెంట్ అది ఇస్తూ ఉంటే రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది. హౌ డస్ దట్ ఫీల్ లైక్ అంటే ప్రౌడ్. పీపుల్ రీచింగ్ అవుట్ టు మీ ఫర్ ఎవ్రీథింగ్. ఏమైనా నా దగ్గరికి వస్తే వస్తారు. ఒక ఐడెంటిటీ ఇన్ ద సొసైటీ. బైపీసీ జాయిన్ అవ్వలేదు. దెన్ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని మూవ్ ఆన్ అయిపోయాను. భయం ఉండేది. ఫాదర్ సెంట్ టు కోచింగ్. ఈవెన్ నౌ ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ మ్యాథ్స్. స్వెట్, గాలి లేకపోతే స్వెట్టింగ్ వస్తుంది. ఇంట్లో ఇంత లగ్జరీ ఉండేది కాదు. సో ఐ అడ్జస్టెడ్ టు ఎనీ ఎన్విరాన్మెంట్. సో నేనే అడిగాను పబ్లిక్ స్పీకింగ్ గురించి. కొంచెం బాగా టెన్షన్ ఉండేది. నవ్వు ప్రిపేర్ అవుతూ ఉన్నా. ఎలా ఉంటుంది? పబ్లిక్ స్పీకింగ్ ముందు హార్ట్ బీట్ చాలా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. నోరంతా ఎండిపోతూ ఉంటుంది. ప్రిపేర్ అయింది రాదు. ఎగ్జామ్స్ ముందు నో టెన్షన్. ఎంత ప్రిపేర్ అయినా అంతే రాస్తాను. చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. బట్ కొంచెం అలవాటు అయిపోయింది. సో ఇవన్నీ అన్నమాట. కేసు ఇంకా చాలా లాంగ్ కేసు. సో ఇవన్నీ చూసి నేను క్లియర్ కట్ కేస్ ఆఫ్ అందరికి. ఎవరైనా ఎనీ సజెషన్స్ ఈ కేసులో? ఈ ప్లాంట్ కేసులో లాగా ప్లాంట్ లాగా ఉంది మేడం. ఏంటండి? ప్లాంట్ కింగ్డమ్ లాగా ఉంది. ఓకే. ఇంకెవరైనా ఏమన్నా చెప్తారా? హెడ్రా హెలిక్స్. ఏంటండి? హెడ్రా హెలిక్స్. ఓకే. ఎందుకు? సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ని మెయింటైన్ చేస్తుంది మేడం అది. ఓకే. 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 అసలు నాకు ఆ రెమెడీ పేరు తెలీదండి నాకు. అవునా మేడం. ఓకే. ఇమేజ్ కాన్షియస్నెస్ గా ఉన్నది కంప్లీట్ గా. ఏంటండి? ఇమేజ్ కాన్షియస్నెస్ గా ఉంది అంతా. ఆ, ఐడెంటిటీ, ఇమేజ్ అవును. వీటి మీద అవును. బేస్ చేసుకుంది. సో మినరల్ కింగ్డమ్ 4th రో అనుకుంటున్నాను నేనైతే. అవును. అండ్ మినరల్. మినరల్ కింగ్డమ్. అవును. ఇంకా ఎనీ అదర్ సజెషన్స్? అవును రాఘవన్, ఇట్ ఈస్ సిలిషియా. రైట్. యాక్చువల్లీ మినరల్ కింగ్డమ్ క్యాపబిలిటీ, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇమేజ్, సొసైటీలో ఒక ఇమేజ్, రెస్పెక్ట్ వస్తుంది. బట్ ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ ఎఫోర్డ్ చేయలేము, ఇంట్లో సపోర్ట్ లేదు అనగానే షీ ఒబేడ్ ఫర్ ఇట్. షీ అడ్జస్టెడ్ ఫర్ ఇట్ అండ్ షీ అగ్రీడ్ ఫర్ ఇట్. ఇట్స్ అ సైకోటిక్ నేచర్. అంటే షీ యాక్సెప్టెడ్ ఇట్ దట్ ఇది అవ్వదు. సో షీ టర్న్డ్ ఇంటూ మ్యాథ్స్ మీద తను ఇంట్రెస్ట్ పెంచేసుకుంది. అందుకనే నేను పబ్లిక్ స్పీకింగ్ ఎలా ఉంది, ఈ పబ్లిక్ స్పీకింగ్ గురించి ఇవన్నీ నేను అడిగితే దడొచ్చేస్తుంది ఇవన్నీ చెప్పింది. సో ఈ అంటే ఆ, ఆ సైలీషియా స్టేట్ అన్నమాట. గుండె దడ వచ్చేయడం, ఆ టైంకి ఫ్రీజ్ అయిపోవడం, ఇవన్నీ సైలీషియా. ఇవి ఐడెంటిటీ అంటే రో 3, మినరల్ రో 3 ఈజ్ అబౌట్ ఐడెంటిటీ. షీ డింట్ టెల్ అబౌట్ ఫియర్స్. లో కూడా పెద్దగా ఫియర్స్ అవి ఏమీ లేవు. సో she is more about mineral kingdom, issues of identity. It is the uh, row issue of row 3, not about stability, security. నాకు జాబ్ ఉండాలి, నాకు ఫ్యామిలీ సెక్యూరిటీ కావాలి, ఇవన్నీ తను కేసులో ఎక్కడా మాట్లాడలేదు. ఓన్లీ ఇష్యూస్ ఆఫ్ ఐడెంటిటీ. అందులో సైకోటిక్ మయాజం షీ గాట్ అడ్జస్టెడ్.
తనకి మ్యాథ్స్ అంటే కూడా ఇంట్రెస్ట్ పెంచుకుందంట. మ్యాథ్స్ చాలా బాగా చేస్తదంట. ఆ, మొన్ననే ఆ, శేఖర్ సార్ ఇక్కడ ఆ, బెంగళూరుకి ఒక సెమినార్కి వచ్చారు, సిఎంఈకి వచ్చారు. అప్పుడు సార్ దగ్గర నేను ఒక కొత్త రూబ్రిక్ నేర్చుకున్నాను. మేబీ మీ అందరికీ తెలిసేమో. నాకు ఇప్పటివరకు అసలు ఆ రూబ్రిక్కే తెలీదు. మైండ్ మ్యాథమెటిక్స్ ఎబిలిటీ ఫర్, అందులో సైలిషియా వన్ ఆఫ్ ద రెమెడీస్. మేబీ మీ అందరికీ ఐడియా ఉండుండొచ్చేమో. నేను ఫస్ట్ టైం సార్ దగ్గర ఈ రూబ్రిక్ నేను నేర్చుకున్నాను. శైలిష్య వాళ్ళు, అండ్ ఇంకా నాకు ఇంకో కేసులో, కిలాయిడ్స్ కేసులో కూడా మ్యాథ్స్ అంటే ఆమెకి చాలా ఇష్టం అంట. మ్యాథ్స్ తన ఓన్ గా సమ్స్ చేసి తన ఓన్ ఫార్ములాస్ తను డిరైవ్ చేసుకుంటారని చెప్పింది. సో శైలిష్య వాళ్ళకి మ్యాథ్స్ చాలా బాగా మంచి ఇది ఉంటుందంట, స్కిల్స్. చాలా కేసులో నేను వింటూ ఉన్నాను. బట్ సార్ మొన్న మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ ఎబిలిటీ ఫర్ అన్న దాంట్లో నేను ఈ రూబ్రిక్ లో సిలీషియా ఇంకా అదర్ సాల్ట్స్ ఆఫ్ సిలికా, ఫెర్రం సిలికేటం, క్యాలిసిలికేటం ఇవన్నీ ఉన్నాయి. ఎవరైనా కుదిరితే రూబ్రిక్ చూసుకోండి. సో ఈ కేస్ నేను అప్పుడులో నేను మెగ్నీషియా సిలికేటా ఏదో తెప్పించి ఇచ్చాను. ఎందుకంటే ఒక పార్ట్ ఆఫ్ ద కేసులో నాకు ఆ సపోర్ట్ లేదు, ఏవో అన్ని చెప్పింది. ఆ కొంతవరకు రిలీఫ్ వచ్చి ఆ మళ్ళా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట కొన్ని మంత్స్. అప్పుడు నేను మళ్ళీ కరెక్ట్ చేసుకొని, అంటే మళ్ళీ నేను కేస్ టేకింగ్ తీసుకుంటే అది సాల్ట్ కాదు, ఇట్స్ ప్యూర్ కేస్ ఆఫ్ సిలీషియా అని చెప్పి నేను సిలీషియా ఇచ్చాను. సిలీషియా ఇచ్చిన 3 మంత్స్ ఫస్ట్ పీరియడ్ ఒక 2 మంత్స్ క్లియర్ గా వచ్చింది. పీరియడ్ రాలేదు అంటే ఈవెన్ ఐ డింట్, నేను కూడా ఏంటి ఆ, ఎందుకు రాలేదు అని నేను కేసు వెతుక్కుంటూ ఉన్నాను. దెన్ ఒక 2 మంత్స్ చూసి వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనమాట. సో షీ మిస్డ్ హెర్ పీరియడ్, షీ గాట్ ప్రెగ్నెన్సీ విత్ సిలీషియా 3 డోసెస్. తనకి ప్రెగ్నెన్సీ వచ్చేసి ఎట్ ద సేమ్ టైం సిలీషియాతో తన సిఎస్ఎఫ్ రైనోరియా కూడా తనకి కంప్లీట్ తగ్గిపోయింది. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమీ లేవు. ఆ, పాప పుట్టింది, 1 ఇయర్ అయింది. తనకి ఇంకా బాగానే ఉంది, నో కంప్లైంట్స్. బట్ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా వేరే వాళ్ళందరూ మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు. సో వన్ డే షీ కాల్డ్ మీ, నాకు ఇంకా 1 ఇయర్ అయిపోయింది, 1 ఇయర్ 2 మంత్స్ కూడా అయిపోయింది పాపకి, ఇంకా పీరియడ్స్ రాలేదు. నేను వెయిట్ మాత్రం మళ్ళీ పుటాన్ అయిపోయాను, చాలా పుటాన్ అయిపోయాను. ఆ బయట ఎక్కువ తింటూ ఉంటారు. వాళ్ళ హస్బెండ్ కేసు నాకు తెలుసు. వాళ్ళ హస్బెండ్ ఈజ్ ఎ ఫుడ్ లవర్ అన్నమాట. సో వాళ్ళు ఫ్రీక్వెంట్ గా బయటకు వెళ్ళి తింటూ ఉంటారు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. రాలేదు అంటే గనక నేను మళ్ళీ సిలీషియా 200 నేను మళ్ళీ రిపీట్ చేసి, మళ్ళీ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ లైట్ గా లీక్ అయిందని చెప్పింది. చెప్తే సిలీషియా 200 ఇంకొక 3 డోసెస్ పంపించి, యూ స్టార్ట్ వాకింగ్, యూ నీడ్ టు వెయిట్ అయితే నువ్వు తగ్గించుకోవాలి, వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్టార్ట్ చేయని చెప్తే షీ స్టార్టెడ్ డూయింగ్ వాకింగ్. పీరియడ్ వచ్చేసింది. సైలిషియా వేసిన 15 days కి షీ గాట్ హెర్ పీరియడ్స్ ఆఫ్టర్ 14 months ఆఫ్టర్ హెర్ డెలివరీ. నౌ షీ ఈస్ గెటింగ్ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. లూప్ ఇలాంటి డిసీజెస్ లో, పిసిఓడి ఇలాంటి కేసెస్ లో విత్ మెడిసిన్ వీ నీడ్ టు అడ్వైజ్ దెమ్. దే నీడ్ టు లూజ్ వెయిట్. వెయిట్ లూజ్ అవ్వకుండా ఇష్టం వచ్చిన ఫుడ్స్ తో మాత్రం, ఓన్లీ మెడిసిన్ తో ఒక్కొక్కసారి కేసెస్ సాల్వ్ అయిపోవు. వీ నీడ్ టు టెల్ దెమ్ యూ నీడ్ టు లూజ్ వెయిట్ ఫర్ షూర్. అది మాత్రం మనం చాలా గట్టిగా చెప్పాల్సిందే. అండ్ హర్ రైనోరియా, సిఎస్ఎఫ్ రైనోరియా కూడా ఇట్స్ అండర్ కంట్రోల్ నౌ. దట్ ఈస్ ద కేస్. ఇట్స్ ఎ సింపుల్ కేస్, బట్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ కేస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎనీ డౌట్స్? నేను రూబ్రిక్స్
కాసేపు అయ్యాక ఆ, నేను రూబ్రిక్స్ గ్రూప్లో పెడతాను. ఇంకేం డౌట్స్ లేవు అంటే ఐ విల్ అంటే కాల్ మనము విల్ వైండ్ అప్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే చెప్తాను, ఏమైనా ఉంటే చెప్పండి. లేవు అక్క. ఓకే గుడ్. ఓకే విల్ వైండ్ అప్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. మంచి నమస్తే అండి, కేసులు చెప్పారు. థ్యాంక్ యూ అండి.